హాయ్ అమ్మా! మీ ఊరు సత్తమ్మ తల్లి అమ్మవారి గుడి ఓపెనింగ్‌కి వచ్చాము. చాలా అయింది. గుడి ఓపెనింగ్ అయితే అంగరంగ వైభవంగా ఆడపిల్లలందరినీ పిలిచారు. చాలా బాగా సంతోషంగా అయింది. చాలా ఎంజాయ్ చేసాం గుడి ఓపెనింగ్ అయితే మాత్రం. ఊరేగింపులో కూడా డప్పుల సౌండ్‌తో పాటు డాన్స్‌లు వేసుకుంటూ భలే ఎంజాయ్ చేసాం. ఈవిడే ఆ సత్తమ్మ తల్లి అమ్మవారు. అసలు న్యాచురల్‌గా దొరికిన అమ్మవారనమాట. ఇలా కాలు మీద కాలేసుకొని కూర్చున్నట్టు ఒక ఫేస్ రూపంలో చూడటానికి అచ్చం వారాహి అమ్మవారిలా అనిపించారు మాకైతే. ఈవిడ ఇలా స్వయంభూగా దొరికారనమాట అసలు. నేను గుడి కట్టించుకుంటాను, నేను సత్తమ్మ తల్లిని, మీరు ఇక్కడ నన్ను పందిరిలో నిలపండి, ఆటోమేటిక్‌గా డబ్బులు అన్నీ మీకు అమ్ముతాయి, మీకు గుడి కట్టించే బాధ్యత నాది, మీ ఊరిని కాచి కాపాడుతాను అని చెప్పారట. ఇలా చిట్టి చిట్టి పాదాలు కూడా పట్టీలు మెట్టెలతో చాలా ముద్దుగా కట్టారు. పాదాలు కూడా చాలా బాగుంది. టెంపుల్ అంతా కూడా బాగా కట్టారు. గుడి ఓపెనింగ్ కాబట్టి ఖచ్చితంగా హోమం చేయాలి కదా. హోమం కోసం ఏర్పాటు చేసినటువంటి గుండాలు ఇవన్నీను. వీటన్నింటికి రంగురంగుల ముగ్గులతో భలే అలంకరించింది మా అమ్మ. ఓపికగా చక్కగా ముగ్గులేసి ఎంతో భక్తితో విశ్వాసంతో ముగ్గులేసింది. మా వదినతో కూడా అమ్మవారు చాలా హంగామా చేసుకుంటాము. అది మొత్తానికైతే అమ్మవార్లందరూ అష్టలక్ష్మిలుగా అందరి మీద వాళ్ళ యొక్క విశ్వరూపాలను చూపించారు. మాకైతే ఫస్ట్ టైం అంతమంది మీద అమ్మవారు వాళ్ళని చూడడం అసలు చాలా ఒక్కొక్కసారి భయమేసింది. ఒక్కొక్కసారి ఎగ్జైట్మెంట్‌తో దగ్గరికెళ్ళి మరి చూసేవాళ్ళం. ఇది కొత్తగా కట్టిన సత్తమ్మ తల్లి అమ్మవారి టెంపుల్. ఈ గుడి ఓపెనింగ్‌కే మేము వెళ్ళామన్నమాట. ఇంకా టైం ఉందని గుడి అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. మేము ముందు రోజే ఈ యొక్క ఊరేగింపు ఉత్సవాలన్నీ కూడా ముందు రోజు అయ్యాయి. హోమం ఇవన్నీ కూడా తర్వాత రోజు చేశారనమాట. ఇదిగోండి ఈ ఉయ్యాల కూడా గుడి ఎదురుగా అమ్మవారే కట్టమని చెప్పారు. నాకు ఉయ్యాల ఊగడం అంటే చాలా ఇష్టం. నాకు ఉయ్యాల కట్టండి అని చెప్పి ఎవరో కల్లో చెప్తే ఉయ్యాల కూడా కట్టారు. వేప చెట్టు కూడా దాని అంతట అదే స్వయంభూగానే వెలిసింది గుడి ఎదురుగా వెళ్ళడం అంటే ఇదంతా కూడా అమ్మవారి యొక్క మహిమనే అది చెప్పొచ్చు. ఇదిగోండి ఇదే ప్లేస్‌లో ఎగ్జాక్ట్‌గా అమ్మవారు దొరికారట. అతను తీసుకువెళ్తున్నారు కదా ఒక అతన్ని. ఈ పందిరిలో మనం ఇందాక చూసిన సత్తెమ్మ తల్లి అమ్మవారు ఈ ప్లేస్‌లోనే కరెక్ట్‌గా వెలిసారనమాట. ఫస్ట్ దొరికారు. అదొక పెద్ద కాలువ. వర్షాకాలంలో ఫుల్‌గా పారుతుందనమాట. అయితే ఆ కాలువలో ఒకరోజు ఇలా చెక్క దొంగ
ఎంతసేపు తోసినా కానీ మళ్ళీ వెనక్కే వచ్చి తేలిపోయి ఉండేదట. ఇదేంటి ఇలా తేలిపోతుందని చెప్పేసి చూస్తే ఎన్నిసార్లు ముందుకు తోసినా అది మళ్ళీ వెనక్కే వచ్చి అదే ప్లేస్‌లో ఉండిపోయేది. అయితే అప్పుడు ఎవరో కల్లో కనిపించి ఎవరి మీదకో వాలి, "నేనిలా సత్యమ్మ తల్లి అమ్మవారిని నన్ను ఇక్కడ మీకు నిలపండి. నేను గుడి కట్టించుకుంటాను. గుడి కట్టిన తర్వాత మీ ఊరిని అందరిని కూడా కాచి కాపాడుతాను. నన్ను మీ యొక్క ఊరి గ్రామ దేవతగా ఉంచుకోండి. నేను సత్తమ్మ తల్లిని" అని చెప్పేసి చెప్పారట. దాంతో ఊరి ప్రజలందరూ కూడా ఏకీభవంగా ఒక పందిరిలో అమ్మవారిని నిలిపి గుడి పనులైతే మొదలుపెట్టారు. మొదలుపెట్టిన 6 నెలలకే డొనేషన్స్ అయితే అడిగిన వాళ్ళు లేదనకుండా, అడిగిన వస్తువు లేదు అనకుండా అందరూ కూడా డొనేషన్స్ వారు మనస్ఫూర్తిగా ఇచ్చారు. అందరి ప్రోత్సాహంతో, అందరి సహకారంతో మా ఊరి సత్యమ్మ తల్లి అమ్మవారి గుడి కూడా కట్టడం పూర్తయింది. అమ్మవారికి చాలా మహిముంది. సత్యమ్మ తల్లి అమ్మవారికి జై!